హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ జీకే క్విజ్కి స్వాగతం. ఈ వీడియోలో ఉన్న మహాభారతానికి సంబంధించిన ప్రశ్నలలో మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసి ఇందులో ఉన్న ప్రశ్నలతో మీరేమైనా కొత్తగా తెలుసుకున్నట్లయితే లైక్ చేయండి, మీ వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న హైప్ బటన్ క్లిక్ చేయటం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. ఇక వీడియో స్టార్ట్ చేద్దామా? గాంధారి ఎవరిని వివాహం చేసుకుంది? ఆప్షన్ ఏ పాండురాజు, ఆప్షన్ బి విదురుడు, ఆప్షన్ సి ధృతరాష్ట్రుడు, ఆప్షన్ డి భీష్ముడు. సమాధానం ఆప్షన్ సి ధృతరాష్ట్రుడు. గంగా శాంతనుడి కుమారులను ఎంతమందిని నదిలో పడేసింది? ఆప్షన్ ఏ 9 మందిని, ఆప్షన్ బి 6 ఆప్షన్ సి 8 మందిని, ఆప్షన్ డి 7. సమాధానం ఆప్షన్ డి 7. 8వ కుమారుణ్ణి గంగ పడేయకుండా శాంతనుడు ఆపాడు. ఆ బిడ్డ పేరేమిటి? ఆప్షన్ ఏ విచిత్రవీర్యుడు, ఆప్షన్ బి చిత్రాంగదుడు, ఆప్షన్ సి వ్యాసుడు, ఆప్షన్ డి దేవవ్రతుడు. సమాధానం ఆప్షన్ డి దేవవ్రతుడు. దేవవ్రతుడు తన తండ్రి కోసం ఎన్ని భయంకర ప్రతిజ్ఞలు చేశాడు? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి 4. సమాధానం ఆప్షన్ బి 2. దేవవ్రతుడికి భీష్ముడు అనే పేరెలా వచ్చింది? ఆప్షన్ ఏ శాంతనుడు పెట్టాడు, ఆప్షన్ బి గంగ ఇచ్చింది, ఆప్షన్ సి బ్రహ్మ ఇచ్చాడు, ఆప్షన్ డి భయంకర ప్రతిజ్ఞ కారణంగా. సమాధానం ఆప్షన్ డి భయంకర ప్రతిజ్ఞ కారణంగా. శాంతనుడు రెండో భార్యగా ఎవరిని వివాహం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ గంగా, ఆప్షన్ బి సత్యవతి, ఆప్షన్ సి కుంతి, ఆప్షన్ డి అంబ. సమాధానం ఆప్షన్ బి సత్యవతి. సత్యవతి తండ్రి ఏ షరతు పెట్టాడు? ఆప్షన్ ఏ భీష్ముడు చనిపోవాలి, ఆప్షన్ బి రాజ్యం సగమివ్వాలి, ఆప్షన్ సి ఆమె కుమారులే రాజులు కావాలి, ఆప్షన్ డి భీష్ముడు వివాహం చేసుకోవాలి. సమాధానం ఆప్షన్ సి ఆమె కుమారులే రాజులు కావాలి. సత్యవతి పూర్వం ఎవరితో కుమారుణ్ణి కన్నది? ఆప్షన్ ఏ వశిష్ఠుడు, ఆప్షన్ బి పరాశర మహర్షి, ఆప్షన్ సి శాంతనుడు, ఆప్షన్ డి భీష్ముడు. సమాధానం ఆప్షన్ బి పరాశర మహర్షి. పరాశరుడు సత్యవతీ కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ విదురుడు, ఆప్షన్ బి శుకుడు, ఆప్షన్ సి వ్యాసుడు, ఆప్షన్ డి జనమేజయుడు. సమాధానం ఆప్షన్ సి వ్యాసుడు. వ్యాసుడు ఎక్కడ జన్మించాడు? ఆప్షన్ ఏ హస్తినాపురంలో, ఆప్షన్ బి యమునా ద్వీపంలో, ఆప్షన్ సి గంగాతీరంలో, ఆప్షన్ డి బదరీకాశ్రమంలో. సమాధానం ఆప్షన్ బి యమునా ద్వీపంలో. శాంతనుడు సత్యవతీ దంపతులకు ఎవరు జన్మించారు? ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు మరియు పాండుడు, ఆప్షన్ బి భీష్ముడు మరియు విదురుడు, ఆప్షన్ సి చిత్రాంగదుడు మరియు విచిత్రవీర్యుడు, ఆప్షన్ డి దుర్యోధనుడు మరియు భీముడు. సమాధానం ఆప్షన్ సి చిత్రాంగదుడు మరియు విచిత్రవీర్యుడు. చిత్రాంగదుడు ఎవరితో యుద్ధంలో మరణించాడు? ఆప్షన్ ఏ
సాల్వరాజు. ఆప్షన్ బి గంధర్వుడు. ఆప్షన్ సి భీష్ముడు. ఆప్షన్ డి దుర్యోధనుడు. సమాధానం ఆప్షన్ బి గంధర్వుడు. కాశీరాజు కుమార్తెలు ఎవరు? ఆప్షన్ ఏ కుంతి, మాద్రి, గాంధారి. ఆప్షన్ బి ద్రౌపది, సుభద్ర, ఉత్తర. ఆప్షన్ సి అంబ, అంబిక, అంబాలిక. ఆప్షన్ డి సత్యవతి, గంగ, ఉలుపి. సమాధానం ఆప్షన్ సి అంబ, అంబిక, అంబాలిక. భీష్ముడు కాశీ స్వయంవరంలో ఏమి చేశాడు? ఆప్షన్ ఏ ఒక్కరిని తీసుకొచ్చాడు. ఆప్షన్ బి ఎవర్నీ తీసుకురాలేదు. ఆప్షన్ సి ముగ్గుర్నీ అపహరించాడు. ఆప్షన్ డి యుద్ధం చేయకుండా వచ్చేశాడు. సమాధానం ఆప్షన్ సి ముగ్గుర్నీ అపహరించాడు. అంబ ఎవర్ని ప్రేమించింది? ఆప్షన్ ఏ విచిత్రవీర్యుడు. ఆప్షన్ బి భీష్ముడు. ఆప్షన్ సి దుర్యోధనుడు. ఆప్షన్ డి సాల్వరాజు. సమాధానం ఆప్షన్ డి సాల్వరాజు. అంబ తర్వాత ఎవరయింది? ఆప్షన్ ఏ ద్రుపదుడు. ఆప్షన్ బి ద్రౌపది. ఆప్షన్ సి శిఖండి. ఆప్షన్ డి ఏకలవ్యుడు. సమాధానం ఆప్షన్ సి శిఖండి. విచిత్రవీర్యుడు ఎలా మరణించాడు? ఆప్షన్ ఏ యుద్ధంలో. ఆప్షన్ బి విషంతో. ఆప్షన్ సి క్షయవ్యాధితో. ఆప్షన్ డి వృద్ధాప్యంలో. సమాధానం ఆప్షన్ సి క్షయవ్యాధితో. వంశం కొనసాగించడానికి సత్యవతి ఎవరిని పిలిచింది? ఆప్షన్ ఏ భీష్ముడు. ఆప్షన్ బి వ్యాసుడు. ఆప్షన్ సి పరాశర మహర్షి. ఆప్షన్ డి విదురుడు. సమాధానం ఆప్షన్ బి వ్యాసుడు. వ్యాసుడు అంబికకు జన్మించినవాడు ఎవరు? ఆప్షన్ ఏ పాండుడు. ఆప్షన్ బి విదురుడు. ఆప్షన్ సి ధృతరాష్ట్రుడు. ఆప్షన్ డి యుయుత్సుడు. సమాధానం ఆప్షన్ సి ధృతరాష్ట్రుడు. వ్యాసుడు అంబాలికకు జన్మించినవాడు ఎవరు? ఆప్షన్ ఏ పాండుడు. ఆప్షన్ బి ధృతరాష్ట్రుడు. ఆప్షన్ సి విదురుడు. ఆప్షన్ డి భీష్ముడు. సమాధానం ఆప్షన్ ఏ పాండుడు. విదురుడు ఎవరి ద్వారా జన్మించాడు? ఆప్షన్ ఏ వ్యాసుడు దాసీకన్యక ద్వారా. ఆప్షన్ బి ధృతరాష్ట్రుడు గాంధారి ద్వారా. ఆప్షన్ సి పాండురాజు కుంతీ ద్వారా. ఆప్షన్ డి భీష్ముడు అంబ ద్వారా. సమాధానం ఆప్షన్ ఏ వ్యాసుడు దాసీకన్యక ద్వారా. ధృతరాష్ట్రుడు ఎందుకు అంధుడుగా పుట్టాడు? ఆప్షన్ ఏ శాపం వల్ల. ఆప్షన్ బి వ్యాధి వల్ల. ఆప్షన్ సి అంబిక కళ్ళు మూసుకుంది కాబట్టి. ఆప్షన్ డి జన్మతః అంధుడు. సమాధానం ఆప్షన్ సి అంబిక కళ్ళు మూసుకుంది కాబట్టి. పాండురాజు ఎందుకు పాలిపోయిన రంగులో పుట్టాడు? ఆప్షన్ ఏ అంబాలిక భయంతో పాలిపోయింది కాబట్టి. ఆప్షన్ బి వ్యాసుడు శాపమిచ్చాడు. ఆప్షన్ సి జన్మతః అలాగే. ఆప్షన్ డి వ్యాధి వల్ల. సమాధానం ఆప్షన్ ఏ అంబాలిక భయంతో పాలిపోయింది కాబట్టి. శాంతనుడు గంగను వివాహం చేసుకోడానికి ఏ షరతుకు అంగీకరించాడు? ఆప్షన్ ఏ ఆమెను ఎప్పటికీ వదలకూడదు. ఆప్షన్ బి ఆమెకు రాజ్యమివ్వాలి. ఆప్షన్ సి ఆమె మాట ప్రశ్నించకూడదు. ఆప్షన్ డి ఆమెకు ఒక్క కుమారుడు మాత్రమే.
సమాధానం ఆప్షన్ సి ఆమె మాట ప్రశ్నించకూడదు. గాంధారి ఎందుకు కళ్ళు కట్టుకుంది? ఆప్షన్ ఏ రాణిగా ఉండాలని, ఆప్షన్ బి శాపం వల్ల, ఆప్షన్ సి భక్తి కోసం, ఆప్షన్ డి భర్త అంధుడు కాబట్టి తానూ చూడను అని. సమాధానం ఆప్షన్ డి భర్త అంధుడు కాబట్టి తానూ చూడను అని. గాంధారికి ఎంతమంది సంతానం? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 101 మంది, ఆప్షన్ సి 100 మంది కౌరవులు ప్లస్ 1 కుమార్తె, ఆప్షన్ డి 108 మంది. సమాధానం ఆప్షన్ సి 100 మంది కౌరవులు ప్లస్ 1 కుమార్తె. గాంధారికి 100 మంది కుమారులు ఎలా జన్మించారు? ఆప్షన్ ఏ సాధారణంగా, ఆప్షన్ బి వ్యాసుడు శాపమిచ్చాడు, ఆప్షన్ సి మాంసపిండం నుంచి 101 భాగాలు చేసి కుండల్లో పెట్టారు, ఆప్షన్ డి దేవతల వరం. సమాధానం ఆప్షన్ సి మాంసపిండం నుంచి 101 భాగాలు చేసి కుండల్లో పెట్టారు. కౌరవుల్లో పెద్దవాడు ఎవరు? ఆప్షన్ ఏ దుశ్శాసనుడు, ఆప్షన్ బి యుయుత్సుడు, ఆప్షన్ సి దుర్యోధనుడు, ఆప్షన్ డి వికర్ణుడు. సమాధానం ఆప్షన్ సి దుర్యోధనుడు. పాండురాజు ఎవరిని వివాహం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ గాంధారి మరియు ద్రౌపది, ఆప్షన్ బి కుంతి మరియు మాద్రి, ఆప్షన్ సి సుభద్ర మరియు ఉత్తర, ఆప్షన్ డి అంబిక మరియు అంబాలిక. సమాధానం ఆప్షన్ బి కుంతి మరియు మాద్రి. కుంతికి ముందు ఎవరు జన్మించాడు? ఆప్షన్ ఏ యుధిష్ఠిరుడు, ఆప్షన్ బి కర్ణుడు, ఆప్షన్ సి భీముడు, ఆప్షన్ డి అర్జునుడు. సమాధానం ఆప్షన్ బి కర్ణుడు. కర్ణుడు ఎవరి నుంచి జన్మించాడు? ఆప్షన్ ఏ ధర్ముడు, ఆప్షన్ బి సూర్యుడు, ఆప్షన్ సి వాయువు, ఆప్షన్ డి ఇంద్రుడు. సమాధానం ఆప్షన్ బి సూర్యుడు. పాండురాజుకు ఎందుకు సంతానం కలగలేదు? ఆప్షన్ ఏ వ్యాధి వల్ల, ఆప్షన్ బి రిషి శాపం వల్ల, ఆప్షన్ సి ఆరోగ్య సమస్య వల్ల, ఆప్షన్ డి రాజ్య బాధ్యతలు. సమాధానం ఆప్షన్ బి రిషి శాపం వల్ల. పాండురాజు ఏ రిషి శాపం పొందాడు? ఆప్షన్ ఏ దుర్వాస, ఆప్షన్ బి కిందక రిషి, ఆప్షన్ సి వ్యాసుడు, ఆప్షన్ డి విశ్వామిత్రుడు. సమాధానం ఆప్షన్ బి కిందక రిషి. యుధిష్ఠిరుడు ఎవరి నుంచి జన్మించాడు? ఆప్షన్ ఏ వాయుదేవుడు, ఆప్షన్ బి ధర్మదేవుడు, ఆప్షన్ సి ఇంద్రుడు, ఆప్షన్ డి అశ్వినీ దేవతలు. సమాధానం ఆప్షన్ బి ధర్మదేవుడు. భీముడు ఎవరి నుంచి జన్మించాడు? ఆప్షన్ ఏ వాయుదేవుడు, ఆప్షన్ బి ధర్ముడు, ఆప్షన్ సి ఇంద్రుడు, ఆప్షన్ డి సూర్యుడు. సమాధానం ఆప్షన్ ఏ వాయుదేవుడు. అర్జునుడు ఎవరి నుంచి జన్మించాడు? ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి వాయువు, ఆప్షన్ సి ధర్ముడు, ఆప్షన్ డి అశ్వినీ కుమారులు. సమాధానం ఆప్షన్ ఏ ఇంద్రుడు. నకుల సహదేవులు ఎవరి నుంచి జన్మించారు? ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి అశ్వినీ దేవతలు, ఆప్షన్ సి వాయువు, ఆప్షన్ డి ధర్ముడు. సమాధానం ఆప్షన్ బి
అశ్వినీ దేవతలు. పాండురాజు ఎలా మరణించాడు? ఆప్షన్ ఏ యుద్ధంలో, ఆప్షన్ బి విషంతో, ఆప్షన్ సి మాద్రితో సంభోగం సమయంలో శాపం ఫలితంగా, ఆప్షన్ డి వ్యాధితో. సమాధానం ఆప్షన్ సి మాద్రితో సంభోగం సమయంలో శాపం ఫలితంగా. మాద్రి ఎందుకు సహగమనం చేసింది? ఆప్షన్ ఏ పాండురాజుతోనే తప్పు జరిగిందని బాధపడి, ఆప్షన్ బి కుంతి బలవంతం చేసింది, ఆప్షన్ సి రాజ్యం కోసం, ఆప్షన్ డి శాపం వల్ల. సమాధానం ఆప్షన్ ఏ పాండుడితోనే తప్పు జరిగిందని బాధపడి. పాండవులు హస్తినాపురానికి ఎవరితో వచ్చారు? ఆప్షన్ ఏ మాద్రి, ఆప్షన్ బి గాంధారి, ఆప్షన్ సి కుంతి, ఆప్షన్ డి సత్యవతి. సమాధానం ఆప్షన్ సి కుంతి. ద్రోణుడు ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ వశిష్ఠుడు, ఆప్షన్ బి భరద్వాజుడు, ఆప్షన్ సి విశ్వామిత్రుడు, ఆప్షన్ డి పరాశరుడు. సమాధానం ఆప్షన్ బి భరద్వాజుడు. ద్రోణుడు ఎక్కడ జన్మించాడు? ఆప్షన్ ఏ గంగాతీరంలో, ఆప్షన్ బి హస్తినాపురంలో, ఆప్షన్ సి ద్రోణ కుండలో, ఆప్షన్ డి యమునా ద్వీపంలో. సమాధానం ఆప్షన్ సి ద్రోణ కుండలో. ద్రోణుడు ఎవరిని గురువుగా కోరుకున్నాడు? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి పరశురాముడు, ఆప్షన్ సి వ్యాసుడు, ఆప్షన్ డి కృపుడు. సమాధానం ఆప్షన్ బి పరశురాముడు. ఏకలవ్యుడు ద్రోణుడికి గురుదక్షిణగా ఏమిచ్చాడు? ఆప్షన్ ఏ రాజ్యం, ఆప్షన్ బి కుడిచేతి బొటనవేలు, ఆప్షన్ సి ధనం, ఆప్షన్ డి ఆయుధాలు. సమాధానం ఆప్షన్ బి కుడిచేతి బొటనవేలు. లక్కగృహం ఎక్కడ కట్టబడింది? ఆప్షన్ ఏ హస్తినాపురం, ఆప్షన్ బి ఇంద్రప్రస్థం, ఆప్షన్ సి వారణావతం, ఆప్షన్ డి కాంపిల్యం. సమాధానం ఆప్షన్ సి వారణావతం. లక్కగృహం ఎవరికోసం కట్టబడింది? ఆప్షన్ ఏ దుర్యోధనుడు నివాసం కోసం, ఆప్షన్ బి భీష్ముడికోసం, ఆప్షన్ సి పాండవులను చంపడానికి, ఆప్షన్ డి ద్రోణుడికోసం. సమాధానం ఆప్షన్ సి పాండవులను చంపడానికి. లక్కగృహం నుంచి పాండవులను ఎవరు కాపాడారు? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి కృష్ణుడు, ఆప్షన్ సి విదురుడు, ఆప్షన్ డి ద్రోణుడు. సమాధానం ఆప్షన్ సి విదురుడు. లక్కగృహంలో ఎవరు మరణించారు? ఆప్షన్ ఏ పాండవులు, ఆప్షన్ బి దుర్యోధనుడు, ఆప్షన్ సి ఒక నిషాద స్త్రీ మరియు ఆమె 5 కుమారులు, ఆప్షన్ డి భీష్ముడు. సమాధానం ఆప్షన్ సి ఒక నిషాద స్త్రీ మరియు ఆమె 5 కుమారులు. పాండవులు లక్కగృహం నుంచి ఎలా తప్పించుకున్నారు? ఆప్షన్ ఏ ఎగిరిపారిపోయారు, ఆప్షన్ బి భీష్ముడు కాపాడాడు, ఆప్షన్ సి విదురుడు తవ్వించిన స్వరంగం ద్వారా, ఆప్షన్ డి కృష్ణుడు తీసుకెళ్లాడు. సమాధానం ఆప్షన్ సి విదురుడు తవ్వించిన స్వరంగం ద్వారా. ఈ వీడియోలో ఉన్న ప్రశ్నలలో మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారో కింద కామెంట్ చేయండి.
ఇందులో ఉన్న ప్రశ్నలతో మీరేమైనా కొత్తగా తెలుసుకున్నట్లయితే లైక్ చేయండి, మీ వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.